ఫాదరే గాడ్ ఫాదర్. నాన్న గెలిపిస్తాడా? ఎన్నికల బరిలో ఉన్నవారిలో వరంగల్ నుంచి కడియం శ్రీహరి, వారి కుమార్తె కడియం కావ్య ఎన్నికల బరిలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి వివేక్, ఆయన కుమారుడు వంశీ ఎన్నికల బరిలో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి పి రాములు, వారి కుమారుడు భరత్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు. వీళ్ళు అంటే ఇందులో నాగర్ కర్నూలు 1, 2, 3 ఎస్సీ నియోజకవర్గాలు, 1 జనరల్ స్థానం. ఈ నియోజకవర్గాలలో వారి వారసులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ తమ తండ్రుల వారసత్వము గెలిపి వాళ్ళకున్న పేరు పలుకుబడి తమను గెలిపిస్తాయనే గంపెడాస్తో ఉన్నారు వాళ్ళు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న భరత్, వాస్తవానికి పీరాములు తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ఇవాళ వారి కుమారుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీగా తీసుకున్నప్పుడు కల్వకుర్తిలోను, అచ్చంపేట, తర్వాత నాగర్ కర్నూలు టౌన్లో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది. మిగతా నియోజకవర్గాలు వనపర్తిలో కొంత హోల్డ్ కనబడుతుంది, అలంపూర్లో కొంత ఉన్నది. ఒకవేళ మందా జగన్నాథము ఏ మేరకు ఓట్లు చీల్చుతాడనే దానిపైన ఆడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉన్నది. ఎందుకంటే బీఎస్పీ అభ్యర్థి మందా జగన్నాథము, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇద్దరు ఒకే సామాజిక వర్గం, మల్లు రవి మాల సామాజిక వర్గం. కాబట్టి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ ఓట్ల చీలిక వస్తే కనుక ఆ మేరకు అది కాంగ్రెస్కి లాభించే అవకాశం ఉంటుంది. లేదు బీజేపీ కూడా పంచుకుంటే, పి రాములు కూడా మాదిగ సామాజిక వర్గమే కాబట్టి పి భరతు, మందా జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఈ ముగ్గురి మధ్య ఓట్ల చీలిక ఎంత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి అంత లాభించే అవకాశం ఉన్నది. అక్కడ మరి పి రాములు లేదా బీజేపీ నాయకత్వం ఎలాంటి వ్యూహాలు అమలు చేసి గెలిపిస్తో చూడాలి. ఇక్కడ మాత్రం ఆ నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే బీజేపీ కాస్త పుంజుకుంటున్నది అనే ఒక వాతావరణం ఉన్నది. స్మూత్ పర్సన్గా, వివాద రహితునిగా, అవినీతి లేని నాయకునిగా పి రాములకు పేరున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ఏ వివాదం ఆయన పైన లేదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఏ కుంభకోణం చేసినట్లు ఆయన పేరు ఎక్కడ లేదు. వివాద రహితుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆ మేరకు తండ్రి పేరు బాగున్నది, కానీ ఆ తండ్రి పేరు బాగున్నది ఓట్లు రాలుస్తుందా లేదా చూడాలి. ఇక్కడ నాగరికలకు సంబంధించింది. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించింది వ్యాపార రంగంలో ఉన్న వంశీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ నాన్న గతంలో కాంగ్రెసు, బీజేపీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసు ఆ పేరు పలుకుబడి ఉన్నది. ఆ పక్క నియోజకవర్గంలో పెదనాన్న కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. కాబట్టి వారికున్న పేరు పలుకుబడి గెలిపిస్తుంది అనే ఒక ధీమాతో వంశీ ఉన్నారు. అయితే ఇక్కడ వెంకటస్వామి కుమారుడు వివేక్ కుమారుడు వంశీ ఒక రాజకీయ వారసత్వం అక్కడ కొనసాగుతున్నది. మరి రాజకీయ వారసత్వం ఈ అంశాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు అనేది ఒక అంశం అయితే, రెండవది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంత అనుకూలంగా ఉన్నారనే దానిపైన వంశీ గెలుపు ఆధారపడుతుంది. వివేక్ అక్కడ వారిని ఎంతగా కలుపుకొని పోతున్నారు అనే అంశం కూడా ఒక ప్రధానమైన ఇష్యూగా ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికార పార్టీ అనే ఒక అనుకూలత ఉన్నది. రెండవది వివేక్ ఆయన ఆ నియోజకవర్గం పైన పట్టుండడం మరొక సానుకూల అంశం. ఖర్చు కూడా పెట్టుకోగలరనే మూడొక అంశం కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు వంశీకి ఇవి అనుకూలించే అంశాలు ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక వరంగల్ విషయంలో కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని కాంగ్రెస్లోకి రావడము. ఇక్కడ కావ్య విషయంలో బీజేపీ నుంచి మాదిగ సామాజిక వర్గం, వీరు మాదిగ ఉపకులం సామాజిక వర్గం వీరిది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వారే ఉన్నారు. ఆ రెండు సామాజిక వర్గ ఈ రెండు పార్టీలు ఒకరైతే కనుక కాంగ్రెస్ ఒకరు. కడియం శ్రీహరి ఆయనకు నిజాయితీ పరునిగా పేరున్నది, మేధావిగా పేరున్నది. మరి నిజాయితీ మేధావి అనేవి ఏ మేరకు ఓట్లు రాల్సిందని బీఆర్ఎస్కి వెళ్ళి రావడం చాలామంది జీర్ణించుకోలేదు. కాంగ్రెస్ పార్టీనే మొదటి విమర్శిస్తూ వస్తున్నారు. ఇవాళ తెలుగుదేశంలో ఉన్న ప్రయాణం మొత్తం కాంగ్రెస్ విమర్శగానే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం వలన మరి ఆ శ్రేణులు ఎంత మేరకు వారిని ఆహ్వానిస్తారో చూడాలి. ఇక తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి పేరు పలుకుబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, రెడ్డి సామాజిక వర్గం, ఇవి రెడ్డి ఓట్ గ్రామాల్లో పూర్వం ఒకప్పుడు గ్రామాల్లో రెడ్ల ఆధిపత్యం ఉన్నది. కానీ ఇవాళ మారిన ఈ సొసైటీలో
ఎంతో కొంత మొత్తము పోలేదు కానీ ఎంతో కొంత వారి పట్టు ఉన్నమాట వాస్తవమే, కానీ నిర్ణయాత్మక శక్తిగా రెడ్డి వాళ్ళ గ్రామాల్లో లేరు. అది వాస్తవము. ప్రజలు వారికి నచ్చిన వారికి, వారి ఇష్టం ఉన్న వారికి ఓట్లేస్తారు తప్ప ఒకరు చెప్తే వారికి భయపడే ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి పూర్వకాలంలో ఒక 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద పలానా ఊళ్ళో ఒక రెడ్డి మాట చెప్తే కనుక అది నడిచేది. ఇవాళ నడిచే అవకాశం ఏ కోశాన లేదు. నడిపిద్దామనుకున్న అది తిరిగి అది ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వస్తే కనుక జానారెడ్డికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, తర్వాత ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజలకు చేసిన సర్వీసు, ఇవి ఆయనకు అనుకూలించే అంశాలు. ఇక రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ అంశాలు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి. ఇవి ఈ నియోజకవర్గాలు వీరందరూ కూడా తండ్రులు రాజకీయ వారసత్వాన్ని ఆలంబన చేసుకొని ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంటుందో చూడాలి వీరి అదృష్టం.